రీసెంట్గా హైదరాబాద్లోని చెల్లపల్లి లేక్ దగ్గర మత్స్యకారులందరూ కలిసి కష్టపడి అక్కడ చేపలు పట్టారు. తర్వాత సాయంత్రానికి ఆ చేపలన్నీ కూడా కాల్చేయడం మొదలెట్టారు. అక్కడ అందరికీ డౌట్ వచ్చింది, ఇంత కష్టపడి చేపలు పట్టారు, మత్స్యకారులందరూ మళ్ళా ఎందుకు అవి కాల్ చేస్తున్నారని చెప్పి. అయితే అవన్నీ కూడా డెవిల్ ఫిషెస్ అన్నమాట, రాకాసి చేపలంట. అసలు ఈ రాకాసి చేపలు, డెవిల్ ఫిషెస్ అనేవి ఇప్పుడు ఈ థ్రెట్ బాగా పెరిగిపోయింది. అసలు ఏంటి ఫిషెస్ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ఫిషెస్ అనుకోవచ్చు. అంటే ఎక్వేరియంస్లో ఇలా పెద్ద పెద్ద షో పీసెస్ లాగా వాడతారనమాట ఆర్నమెంటల్ ఫిషెస్. యాక్చువల్గా వీటి పేరు ఆర్మర్డ్ సెయిల్ఫిన్ క్యాట్ ఫిష్ అనమాట. వీటిని మనం లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఎందుకంటే చూడటానికి బాగుంటాయి, అంటే ఆర్నమెంటల్గా ఇవి ఎక్వేరియంస్లో వాటిలో వాడుతుంటాం అనమాట. అయితే ఈ ఫిష్ మిగతా ఫిషెస్ని తినేస్తాయి, చిన్న చిన్న హ్యాక్లింగ్స్ని తినేస్తాయి, అండ్ వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ లాగేస్తాయి. మనుషులు వీటిని తినలేరు. వీటి స్కిన్ ఇదంతా చాలా థిక్గా ఉంటుంది. ఇవి ఏ మనుషులు నోట్లో పెట్టుకుని తినలేరు అనమాట. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో బేసిక్గా గోదావరి వాటర్స్లో ఇవి స్టార్ట్ అయ్యి తర్వాత కృష్ణాలోకి ఎంటర్ అయ్యాయి, ఇప్పుడు మూసీలోకి కూడా ఎంటర్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రీజియన్లో చాలా పాండ్స్లో, చాలా లేక్స్లో, పెద్ద పెద్ద రివర్స్లో కూడా ఈ రాకాసి చేపలు లేదా ఈ డెవిల్ ఫిషెస్ బాగా పెరిగిపోయాయంట.